హలో ఎవ్రీవన్, సింపుల్గా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసి ఒక స్ట్రైనర్లో వేసుకోండి. ఆ స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల నీసు నీరు అంతా కింద దిగిపోతుంది, మీకు అప్పుడు ఏ నీసు నీరు ఉండదు. తర్వాత దాన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకోండి. పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకోండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకోండి. లెమన్ ఉంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. అంతా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి, లెమన్ పిండేసి. ఆ తర్వాత ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. టమాటో ఒక 1/2 టమాటో తీసుకోండి, ఎక్కువ వద్దు. చిల్లీస్ ఒక 3-4 తీసుకోండి. పట్ట, మొగ్గ, యాలక్కాయ వీటిని ఒక 4-5 క్యాష్యూస్, జీడిపప్పులు ఒక 4. మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం తీసుకొని దీంట్లో వేసేసుకున్నాం. సో మెత్తగా పేస్ట్. నువ్వులు ఒక 1/2 స్పూన్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేను ఇంకేం మసాలాలు వేయను దీంట్లో. ఒక బిర్యానీ ఆకు, సాజీరా ఒక స్పూన్ వేస్తున్నాను. కొంచెం వేగనిచ్చిన తర్వాత చిల్లీస్ వేస్తాము. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇంకా 2 అవి వేసేసుకుందాము. నేనైతే 3/4 చికెన్ అయితే తీసుకున్నాను, ముక్కాలు చికెన్ తీసుకున్నాను. సో 2 ఆనియన్స్ తీసుకొని దాంట్లో కొంచెం మసాలా పేస్ట్కి వాడుకొని కొంచెం తిరగమాతకు పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక్క రౌండ్ వేసుకోండి, ఎక్కువ వద్దు. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా లైట్గా. నెక్స్ట్ టమాటాస్ చిన్న టమాటాలో 1/2 తీసుకున్నాను. ఆ ఒక పీసెస్ కూడా వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ పసుపు అయితే తీసుకున్నాము. పసుపు ఒక స్పూను, టర్మరిక్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ ఉంది కదండి, ఎక్కువ మసాలా కూడా ఏం వాడలేదు, లైట్గానే తీసుకున్నాను. సో దాన్ని కూడా వేసేసుకొని ఈ మసాలాని అయితే కొంచెం సేపు వేగనివ్వండి. బాగా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు తిప్పుతూ ఉన్నాను గెరెట్. అప్పుడు మసాలా బాగా వేగుతుంది. మసాలా బాగా వేగిన తర్వాతే చికెన్ వేసుకోండి. మంచిగా గ్రేవీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక కరివేపాకు రెమ్మ, నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకుందాం. చికెన్ అంతా వేసేసి ఒకసారి మిక్సింగ్ ఇద్దాం. పైకి కింద కలుపుతూ ఉండండి. నేను ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం పోయినండి. దాంట్లో ఆ చికెన్ దాంట్లో మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఆ వాటర్ పోసేసాను. సో ఇంకా వాటర్ అంత అవసరం లేదు, దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. బాగా గ్రేవీ ఉడికిన తర్వాత